హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆత్విక రాజు లైఫ్ స్టైల్ ఛానల్ నుంచి అయితే మాట్లాడుతున్నా. ఇవాళ నేను మీకోసం ఒక మంచి టాపిక్ తో తీసుకొచ్చాను. ఆ టాపిక్ ఏదో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన ఛానల్ ఒక లైక్ చేసేసుకోండి. అడుగుతున్నారా ఇక్కడ కొట్టరా అని. అయితే మ్యాటర్లోకి వెళ్ళే ముందల నేచర్ ఎలా ఉంది చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్. అండ్ అలాగే దాంతో పాటు మనం మంచి మంచి కంటెంట్ తో మనం లాంగ్ వీడియోస్ తీద్దామని అనుకున్నాం కదా. సో దానికి రీసెంట్ గా షార్ట్ వీడియోస్ కూడా ఆపడం జరిగింది. అది అప్లోడ్ చేసినా కానీ వ్యూస్ అయితే ఎక్కువ రాలేదు. బట్ మన ఛానల్కి ఏమైందో తెలియదు, ఎవరికైనా తెలిస్తే ఇక్కడ కామెంట్ చేయండి. దాంతో పాటు ప్రతిరోజు కాకపోయినా వారంలో ఒక 4 రోజులు అయితే లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మనం మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం దండి. ప్రజెంట్ టైం వచ్చేసి మిట్ట మధ్యాహ్నం 1 అవుతుంది. నేను ఈ టైం షూట్ చేయడానికి వచ్చాను అనమాట. మీకు కనబడుతున్న ఫుల్ స్వెట్. నేనైతే చాలా ప్యాషన్ తో అయితే వీడియోస్ తీద్దామని ఇక్కడికి వచ్చాను. అండ్ అలాగే మా తమ్ముడు కూడా నా కోసం చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ప్లీజ్ కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి. ఎలాంటి కంటెంట్ కావాలో మీరు మనకు కామెంట్ చేస్తే మేము దానికి ఎక్కువ స్టడీస్ చేసి ఎలాంటి కంటెంట్ అయితే తీసుకొస్తాము. ప్రస్తుతానికి ఈ వీడియో కంటెంట్ ఏంటంటే, ఈ వారంలో 6 హైలైట్ న్యూసెస్ జరిగినాయి. ఈ 6 హైలైట్ న్యూసెస్ గురించి అయితే మీకు ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చే లాంగ్ వీడియోలో మంచి మ్యాటర్ వీడియోతో తీసుకొస్తాను. టాపిక్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పదండి. ఫస్ట్ టాపిక్ చెప్పే ముందులా ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. అందరం స్నాప్చాట్ యూజ్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తారు. అది మన ఇండియాలో అయితే అసలు దాన్ని చెప్పాల్సిన హద్దులే లేవు. బేపచ్చింగ్ అయితే స్నాపులు పెడతారు. బట్ రీసెంట్ గా అయితే ఆస్ట్రేలియాలో స్నాప్చాట్ ని బ్యాన్ చేయడం జరిగింది. సమ్ రీజన్స్ అండ్ సిటిజన్ వాటి వల్ల ఏజ్ రిజెక్షన్స్ వల్ల అయితే యాప్ అయితే బ్యాన్ చేశారు. దానికి స్నాప్చాట్ CEO ఈవెన్ థామస్ స్పీగల్ అనే వ్యక్తి అయితే దీనికైతే స్పందించాడు అనమాట. ఈ సిటిజన్ కి స్పాయిల్ అవడానికి ఈ సోషల్ మీడియాకి అసలు సంబంధం ఉండదు, స్నాప్చాట్ వల్ల ఏ అటువంటి ఇబ్బంది అయితే ఉండదు, మీరు అనవసరంగా బ్యాన్ చేశారని చెప్పి తన మాటలు అయితే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కి అయితే ఫుల్ ఆఫ్ క్లారిటీ అయితే చెప్పడం జరిగింది. ఓపెన్ ఏఐ CEO అయితే రీసెంట్ గా ఢిల్లీలో మీటింగ్ పెట్టారన్నమాట. ఆ మీటింగ్ లో తను చెప్పిన మాటల్లో బాగా హైలైట్ చేస్తున్న మాట ఏంటంటే, ఏవైతే పర్సనల్ జాబ్స్ అనేవి ఉంటాయో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని తన మాటల్లో చెప్పాడు అనమాట. అసలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఏఐ అయితే అప్గ్రేడ్ అవుతుంది ఇండియాలో కూడా. అండ్ ఫ్యూచర్ లో ఇంకా రానున్న రోజుల్లో అసలు ఫిజికల్ జాబ్స్ అనేవి ఉండవని తన మాటలో స్పష్టంగా చెప్పాడు అనమాట. సో దీనికి సిటిజన్స్ గాని జనం అందరూ దీనికి అయితే ఎక్కువ అలవాటు పడిపోవాలని తన మాటలో తనే చెప్తున్నాడు. ఎక్కువ ఏఐ జాబ్స్ కి అడాప్ట్ అవడానికి ట్రై చేయమంటున్నాడు. అండ్ ఫ్యూచర్ లో మనం ఇంకా అప్గ్రేడ్ అయితే అవుతాము, ఎవరు తగ్గడు, అప్గ్రేడ్ అవుతానే పోతారు. కాబట్టి ఫిజికల్ వర్క్స్ గానీ ఫిజికల్ జాబ్స్ గానీ ఉండవని తనైతే క్లారిటీగా చెప్పడం జరిగింది. హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఏఐ గర్ల్? ఏంది అమ్మాయి అనేది సక్సెస్ చూస్తున్నావా? ఏమిటండి మీరు మాట్లాడేది? అదేదో కాదనమాట. నయానా మెటా వాళ్ళు అయితే 2022లో ముంబైలో ల్యాబ్స్ లో అయితే ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గర్ల్ అయితే క్రియేట్ చేశారు. ఇది ఒక డిజిటల్ పర్సన్ అనమాట. దీన్ని ఇంక్లూడ్ చేసుకొని ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక క్రియేటర్ గా అయితే దీన్ని రూపొందించారు. ఆటగాళ్ళకైతే కాదనమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆరెంజ్ అకాడమీకి దీన్ని హెల్ప్ అయితే చాలా అంటే చాలా ఉందన్నమాట. దానిలో చూసుకున్నాం. ఆల్ టైమ్ ది లెజెండ్ ప్లేయర్ ఆఫ్ CR7 క్రిస్టియానో రొనాల్డో అయితే తను రీసెంట్ గా అయితే హెర్బలైఫ్ కంపెనీ పైన $7.5 మిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అసలు పడిపోయిన కంపెనీ పైన ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేయాలని అయితే తను ఆలోచించాలంటే, ఇది ఒక హెల్త్ న్యూట్రిషన్ కంపెనీ అనమాట. దీన్ని ఆధారం తీసుకొని చాలా మందికి హెల్త్ మీద అయితే అవేర్నెస్ కల్పించడానికి అయితే ఈ కంపెనీ మీద అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత దీని పేరు అయితే మార్చారనమాట. ప్రోటోకాల్ అనేది తీసుకొచ్చేసారు. దీన్ని సింపుల్ గా ప్రోటోకాల్ టెక్ అనే దాని మీద అయితే డెవలప్ అయితే అవుతుంది. ఫ్యూచర్ లో అందరూ అడ్వాన్స్ టెక్నాలజీ అది ఇదని పడుతున్నారు, కానీ ఎవరు హెల్త్ మీద అయితే కేర్ చేయట్లేదు. బట్ అయితే ఒక మంచి డిసిషన్ తీసుకొని ఈ కంపెనీ పైన అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇన్వెస్టర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కంపెనీని విజిట్ చేసి దీని గ్రాఫ్ చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు ఏ తమ్ములని చూసి అయితే ఈ వీడియో ఓపెన్ చేశారు, ఆ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అనమాట. నాన్ వేస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్రియేటర్ ఇన్ తెలుగు కమ్యూనిటీ. బట్ రీసెంట్ గా అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది సస్పెండ్ అవ్వడం జరిగింది. బట్ తెలియక చాలా మంది అన్న చేసిన నెగిటివ్ కంటెంట్ కి, అన్న చేసిన చిన్న మిస్టేక్స్ కి వాటి వల్ల అయితే
ఇన్స్టాగ్రామ్ అయితే సస్పెండ్ చేసిందని చెప్పి ఫేక్ వీడియోస్ అన్ని చేస్తున్నారు. బట్ జరిగిన విషయం అయితే అది కాదు. ఇన్స్టాగ్రామ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల సస్పెండ్ అవడం జరిగింది. ఒక 48 అవర్స్ కి ఇది ఆటోమేటిక్ గా రికవరీ అవుతుందని అన్నకి అఫీషియల్ గా అయితే వచ్చింది అనమాట. అన్న అఫీషియల్ గా తన యూట్యూబ్ ఛానల్లో కూడా దీన్ని బట్టి వీడియో చేయడం జరిగింది. బత్తాయి పండ్లు వదలని అయితే క్లారిటీగా చెప్పాడు అనమాట. బట్ ఈ కాంట్రవర్సీతో మనకైతే అనవసరం. అన్న ఇన్స్టాగ్రామ్ అనేది పర్మనెంట్ సస్పెండ్ అయితే కాదు. 48 అవర్స్ లో అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది కంబ్యాక్ అయితే అవుతుంది. టాపిక్ నెంబర్ 5 వచ్చేసి చైనాలో ఒక సంఘటన జరిగింది అనమాట. అది ఏదో కాదనమాట. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే 144,000 ఫాలోవర్స్ అయితే కోల్పోయింది. ఎందుకు కోల్పోయింది? ఒక చిన్న మిస్టేక్ వల్ల. అదే ఫేస్ ఫిల్టర్ గ్లిచ్. అయితే తను టిక్ టాక్ లో రీల్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫేస్ ఫిల్టర్ పెట్టుకొని వీడియోస్ అయితే చేస్తుంది. తెల్లగా వైట్ బ్యూటీగా అయితే కనపడిద్ది. బట్ కుర్రోళ్ళు ఆగదు కదా, ఫాలో కొట్టేస్తా ఉంటారు. బట్ తనైతే లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఫేస్ ఆటో ఫోకస్ నుంచి కోల్పోయి అసలైన మొహం కనపడదు అనమాట. అసలైన మొహం కనపడటం వల్ల చాలా మంది అయితే ఇన్ని రోజులు తిననా మనం ఫాలో చేసిందని చెప్పి అందరూ అన్ఫాలో కొట్టి వెళ్ళిపోయారనమాట. బట్ ఇండియాలో అయితే టిక్ టాక్ అనేది బ్యాన్ చేశారు. చైనా కదా, చాలా లీగల్ యాప్ అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి ఫాలో కొట్టుండి అని నేను చెప్పను, మీరు తెలుసుకుంటారనమాట. ఇవాళకైతే ఇవే 6 టాపిక్స్ అనమాట. రేపు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం మీ ముందుకైతే వస్తామన్నమాట. వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్.